నమస్తే సార్. గత కొంతకాలంగా బుల్లెట్స్ బీటింగ్ మీద చెక్కింగ్స్ బాగా నిర్వహించడం జరుగుతుంది. సో ఏంటి సార్ దాన్ని? మనకి టౌన్లో కొంచెం బుల్లెట్స్ బాగా ఎక్కువైపోయినాయండి. సైలెన్సర్గా మార్చుకొని కొంచెం బాగా సౌండ్ చేసుకుంటూ వాళ్ళు బుల్లెట్స్ డ్రైవ్ చేస్తున్నారు. దీని మీద మనం గత కొంతకాలంగా మమతా ఎక్స్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, పిల్లల సెంటర్, నయా బజార్ ఇట్లా ప్రతి చోట మనం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించేసి అన్ని బుల్లెట్స్ మనం పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాం. పోలీస్ స్టేషన్ పంపించేసి పోలీస్ స్టేషన్లో బుల్లెట్ బైక్స్ యొక్క సైలెన్సర్స్ మార్చేసి మళ్ళీ వాళ్ళకి యాజిటేజ్గా మనం ఇచ్చేస్తున్నాము. ఆ సైలెన్సర్స్ అన్ని మనం పిఎస్లో పెడుతున్నాము. అది ఒక రోజు స్పెషల్ డ్రైవ్ పెడతారు మన సారు, ట్రాఫిక్ సిఐ గారు, తర్వాత ఏసీపీ గారు ఒకసారి మాట్లాడుకొని మేము అది ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసేది అది కూడా చేసేస్తాం. ఏమైనా ఫైన్స్ నిర్వహించడం జరుగుతుంది? ఫైన్స్ వేసేస్తామండి. అది అనాథరైజ్డ్ బుల్లెట్స్ వాడుతున్నారు కదా వీళ్ళు, దాని మీద కూడా మేము ఫైన్స్ వేస్తున్నాం. న్యూ ఇయర్ సందర్భంగా కూడా మనం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము ప్రతి చోట. ఆ టైంలో బాగా బైక్స్ ఎక్కువ రేసింగ్ చేసుకుంటూ, తర్వాత రేసింగ్ బైక్స్ ఉపయోగించుకుంటూ వాళ్ళు చేస్తూ ఉంటారు, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది చేయకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఆ రోజు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం మనం ఇమీడియట్గా కేసు బుక్ చేస్తాము. దాదాపు 10,000 రూపాయల వరకు ఫైన్ ఉందండి. ఈసారి 10,000 రూపాయల వరకు ఫైన్ ఉంది, 6 నెలల జైలు శిక్ష కూడా ఉంది. కాబట్టి అందరికీ చెప్పేది అదే, మనం న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా, ఎటువంటి డ్రైవ్స్ జరగకుండా, ఇబ్బందులు కలగకుండా ప్రజలకి చేసుకోవాలని మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున కోరుతున్నాం. ఇది రోజు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామండి. మమతా సర్కిల్, తర్వాత ఎన్టీఆర్, రాపర్తి నగర్ ఇతర మినిమం మేము ఒక 8 నుంచి 10 బైక్స్ సైలెన్సర్ మార్చేస్తున్నాము అండి. ఎవ్రీడే చేంజ్ చేయించేస్తున్నాము. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాము. అట్లనే మైనర్ డ్రైవింగ్ కూడా అండి, మైనర్ డ్రైవింగ్ కూడా ఆపుతున్నాము. వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. నిన్న కూడా ఒక మైనర్ డ్రైవింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కౌన్సిలింగ్ ఇచ్చామండి. దొరికితే మమతా సెంటర్లో తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము. స్పోర్ట్స్ బైక్స్ ఏజ్ 18 అబ్బాయిది. అతను ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చామండి. ఇది ఎవ్రీడే మనం కంటిన్యూ చేస్తామండి.